మనం గత పాఠంలో విభాజ్య కణజాలాల గురించి నేర్చుకున్నాం. అవి నిరంతరం విభజన చెందుతూ మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. అయితే ఈ కణాలు ఎల్లకాలం విభజన చెందుతూనే ఉండవు. ఒకానొక దశలో అవి విభజన చెందే సామర్థ్యాన్ని కోల్పోయి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని మరియు విధిని పొందుతాయి. ఈ ప్రక్రియనే మనం కణ విభేదనం అని పిలుస్తాము. ఇలా విభేదనం చెందిన తర్వాత ఏర్పడే కణజాలాలను స్థిర కణజాలాలు అంటారు. ఈరోజు మనం ఈ స్థిర కణజాలాల్లోని రకాలను మరియు వాటి విశిష్టతలను గురించి లోతుగా చర్చిద్దాం. స్థిర కణజాలాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. సరళ స్థిర కణజాలం అంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూ మరియు సంక్లిష్ట స్థిర కణజాలం. ఇది కేవలం ఒక రకమైన కణాలతో నిర్మితమై ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చిత్రాన్ని గమనించండి. ఇక్కడ అన్ని కణాలు ఒకేలా ఉండి ఒకే విధిని నిర్వహిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా సంక్లిష్ట స్థిర కణజాలం వేర్వేరు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. కానీ అవన్నీ కలిసి ఒకే పనిని చేస్తాయి. ఉదాహరణకు మొక్కల్లో నీటి సరఫరా చేసే దారు అంటే జైలం మరియు ఆహారాన్ని సరఫరా చేసే పోషక కణజాలం అంటే ఫోలెం సంక్లిష్ట కణజాలాలకు ఉత్తమ ఉదాహరణలు. మొక్క అంతర్నిర్మాణంలో సరళ కణజాలాల ఉనికి ఒక మొక్క కాండాన్ని లేదా పత్రాన్ని అడ్డంగా కోసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు అది ఒక అద్భుతమైన పజిల్లా కనిపిస్తుంది. ఈ చిత్రంలో గమనిస్తే లోపల ఉండే అధిక భాగం సరళ స్థిర కణజాలాలతో నిండి ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న సమూహాలుగా సంక్లిష్ట స్థిర కణజాలాలు కనిపిస్తాయి. ఈ సరళ స్థిర కణజాలాలు కూడా వాటి ఆకారం, రంగు మరియు విధుల ఆధారంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి మృదు కణజాలం అంటే ప్యారెన్కైమా, రెండవది స్థూల కోణ కణజాలం అంటే కోలెన్కైమా మరియు మూడవది దృఢ కణజాలం స్క్లెరెన్కైమా. మొదటిది మృదు కణజాలం ప్యారెన్కైమా. దీన్ని మొక్క శరీరంలో పూరక కణజాలం అని కూడా అంటారు. అంటే ఫిల్లర్ టిష్యూ. మొక్కలో ఖాళీగా ఉన్న ప్రదేశాలను ఇది నింపుతుంది. ఇవి సజీవ కణాలు మరియు వీటి కణకవచం చాలా పలచగా ఉంటుంది. కణాల అమరికను గమనిస్తే వీటి మధ్య చాలా కణాంతర ఖాళీలు ఉంటాయి. ఈ కణజాలం యొక్క ప్రధాన విధి ఆహారాన్ని నిల్వ చేయడం. పత్రాలలో ఉండే మృదు కణజాలంలో హరితరేణువులు ఉండడం వల్ల అవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. అటువంటి మృదు కణజాలాన్ని హరిత మృదు కణజాలం అని కూడా పిలుస్తారు. మరికొన్ని మొక్కలు, ముఖ్యంగా తామర వంటి నీటిపై తేలే మొక్కలలో మృదు కణజాలం విభిన్నంగా ఉంటుంది. వీటి కణాల మధ్య పెద్ద పెద్ద గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదులు మొక్కకు ఉత్ప్లవక శక్తిని అంటే బ్యూయన్సీ ప్రసాదించడం వల్ల మొక్క నీటిపై తేలగలుగుతుంది. ఇటువంటి కణజాలాన్ని వాయుపూరిత కణజాలం అంటే ఏరెన్కైమా అంటారు. అంటే మృదు కణజాలం కేవలం ఆహారం నిల్వకే కాకుండా కిరణజన్య సంయోగ క్రియకు మరియు నీటి మొక్కలకు ఆధారాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని మనకు అర్థమవుతోంది. రెండవ రకం స్థూలకోణ కణజాలం. ఇవి కూడా సజీవ కణాలే, కానీ వీటి కణకవచం మృదు కణజాలం వలె అంత పలుచగా ఉండదు. కణాల మూలల్లో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ మరియు పెక్టిన్ వంటి పదార్థాలు పేరుకుపోవడం వల్ల మూలాలు మందంగా ఉంటాయి. దీనివల్ల కణాల మధ్య ఖాళీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కణజాలం మొక్కకు సరళతను లేదా స్థితిస్థాపకతను ఇస్తుంది. ఎగబ్రాకే మొక్కల నలిక పాములు అంటే టెండ్రిల్స్ విరక్కుండా ఎలా వంగుతాయో గమనించారా? దానికి కారణం ఈ స్థూల కోణ కణజాలమే. ఇది మొక్క విరగకుండా వంగడానికి అవసరమైన యాంత్రిక బలాన్ని అందిస్తుంది. చివరిది మరియు అతి ముఖ్యమైనది దృఢ కణజాలం అంటే స్క్లెరెన్కైమా. పైన చెప్పుకున్న రెండిటికి విరుద్ధంగా దృఢ కణజాలం నిర్జీవ కణాలతో నిర్మితమై ఉంటుంది. మొక్కలో సజీవ కణాల కంటే నిర్జీవ కణాలు ఎక్కువగా ఉండడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఇవి చాలా అవసరం.
మన శరీరంలోని జుట్టు మరియు గోర్లు నిర్జీవ కణాలు అయినప్పటికీ మన శరీరం ఎలాగైతే సజీవంగా ఉంటుందో మొక్కలు కూడా అలానే ఉంటాయి. ఈ కణాల గోడలు లిగ్నిన్ అనే రసాయన పదార్థం వల్ల చాలా మందంగా తయారవుతాయి. లిగ్నిన్ ఎంత మందంగా పేరుకుపోతుందంటే కణం లోపల ఎటువంటి ఖాళీ ప్రదేశం ఉండదు. ఇది మొక్కకు విపరీతమైన దృఢత్వాన్ని ఇస్తుంది. దృఢ కణజాలానికి ఉత్తమ ఉదాహరణ కొబ్బరి పీచు. ఇది ఎంత గట్టిగా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాగే కాండం లోపల నాలిక పుంజాల చుట్టూ పత్రాల ఈనెల్లో విత్తనాలు మరియు గింజల గట్టి కవచాలలో కూడా ఈ దృఢ కణజాలం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో సారాంశం ఏంటంటే సరళ స్థిర కణజాలాలు మొక్కకు ఆహారాన్ని అందించడం, గాలిని నింపి తేలేలా చేయడం, సరళతని ఇవ్వడం మరియు అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ మరియు దృఢత్వాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన తరువాతి వీడియోలో మనం సంక్లిష్ట స్థిర కణజాలాల గురించి వివరంగా నేర్చుకుందాం.